వెల్కమ్ బ్యాక్. పెన్షన్లు, కొత్త పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఈ 15వ తేదీ నుంచి అప్లికేషన్ స్వీకరణ కూడా ఉంటుందంటే, అంటే ఆ రోజే సీఎం గారు ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి అనౌన్స్ చేస్తారు. ఇందులో పర్టికులర్గా అంటే మిగతావన్నీ కొత్తవి యాడ్ అవ్వడంతో పాటు గతంలో లేనటువంటి తలసేమియా అండ్ సికిల్ సెల్ ఎనీమియాకు సంబంధించి కూడా పెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి, అండ్ వాళ్ళకు సంబంధించి గుర్తింపు సర్టిఫికేట్స్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో 15 నుండి అప్లై చేసుకోవడం, అంటే ఇప్పటివరకైతే అనౌన్స్ చేయలేదు. 15వ తేదీనే సీఎం దీనిపైన ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది. సెప్టెంబర్ నుంచి పెన్షన్స్ మంజూరు అవ్వడం, అంటే కొన్ని రోజులుగా ఈ పెన్షన్ల అంశంకు సంబంధించి ఎన్నికల టైంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీకి సంబంధించి ప్రతిపక్షాలు పలు విమర్శలు గుప్పిస్తున్నటువంటి టైంలో కొత్త పెన్షన్లు అనేది ప్రస్తుతం తెరపైకి వచ్చింది. 15వ తేదీన మరి అనౌన్స్ చేస్తారట. సో పెన్షన్ల పెంపుకు సంబంధించి, అంటే ఎన్నికల హామీలో పెన్షన్ల పెంపు ఏదైతే ఉంటుంది అని చెప్పారో అది ఇంతవరకు జరగలేదని విపక్షాలు విమర్శిస్తున్నటువంటి క్రమంలో డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ దత్తాత్రేయ గారు. నమస్తే అండి దత్తాత్రేయ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అమ్మా, గుడ్ మార్నింగ్. నమస్తే అండి. బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ గారు. నమస్తే అండి లక్ష్మీనారాయణ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. దత్తాత్రేయ గారు, కొత్త పెన్షన్లు 2,25,000కు పైగా 15వ తేదీ నుంచి అప్లై చేసుకోవచ్చు అనేటువంటి వార్త అయితే కనిపిస్తోంది. 15న సీఎం గారు ప్రకటిస్తారట. దీనికి సంబంధించి ఏంటి మీరేం చెప్తారు? అంటే గతంలో ఈ పెన్షన్లకు సంబంధించి, కొత్త పెన్షన్లు అన్నటువంటి అంశానికి సంబంధించి కూడా విమర్శ చేశారు. గుడ్ మార్నింగ్ జ్యోష్ణ గారు, మీకు, సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఎండాల లక్ష్మీనారాయణ అన్న గారికి, అట్లాగే హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు ఇవ్వమనండి, మేము వద్దనట్లేదు మేడం. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఎంతమంది అర్హులు ఉంటారో అంతమంది అర్హులకు నూతనంగా కొంతమందిని యాడ్ చేస్తా ఉన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం వృద్ధులు, వికలాంగులతో పాటు బోధకాలు ఉన్న వాళ్ళకి, అట్లాగే ఎయిడ్స్ పేషెంట్లకి, ఒంటరి మహిళలకి, తర్వాత ఈ స్థాయిలో మేము పెన్షన్లు ఇవ్వడం జరిగింది. బోధకాల వాళ్ళకు కూడా ఇచ్చాం, ఎయిడ్స్ పేషెంట్లకు ఇచ్చాం, ఒంటరి మహిళలకు ఇచ్చాం. కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సికిల్ సెల్ ఎనిమియా బాధితులకి, అట్లాగే తలసేమియా బాధితులకు కూడా ఈ 2 రకాల బాధితులకు ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సంతోషం మేడం, పెన్షన్లు ఇవ్వడంలో ప్రాబ్లం లేదు, ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి ఆధారం లేకుండా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇవ్వడంలో సంతోషమే. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక మాట ఇచ్చింది, తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే వృద్ధులు, వికలాంగుల పెన్షన్లు డబుల్ చేస్తాం, 4,000 ఉన్న పెన్షన్లు 6,000 చేస్తాం, 2,000 ఉన్న పెన్షన్లు 4,000 చేస్తామని అంటా ఉన్నారు. మరి ఇచ్చిన మాట సంగతి ఏంది? ఇవ్వాల్సిన పెన్షన్ల సంగతి ఏంది? గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఆసరా పెన్షన్ల కింద 46 లక్షల పైచిలకు ఆసరా పెన్షన్లు, దాదాపుగా 61,000 కోట్లు ఖర్చు పెట్టి పెన్షన్, 200 రూపాయలు ఉన్న పెన్షన్ ని కేసీఆర్ గారు మొదటి దఫలో 1000 రూపాయలు, రెండో దఫలో 2,000 రూపాయలు చేసింది వృద్ధుల వికలాంగుల పెన్షన్. వికలాంగుల పెన్షన్లు కేవలం 2,000 రూపాయలు ఉంటే తర్వాత 4,000 రూపాయలు చేసి కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయే సమయానికి వికలాంగులకు 4,000 రూపాయల పెన్షన్ మేము ఇచ్చినాం. అట్లాగే చేనేత కార్మికులకు ఇచ్చినాం, అట్లాగే గౌరన్నలకు ఇచ్చినాం పెన్షన్లు. సో ఇట్లా మేము ప్రతి వర్గాన్ని ఏదో ఒక విధంగా, బీడీ కార్మికులకు ఇచ్చినాం మేము పెన్షన్లు. ఇట్లా పెన్షన్లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాన్ని ప్లస్ అభివృద్ధి పథకాలను జోడుద్దులాగా తీసుకెళ్ళింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త హామీలు పక్కకు పోయినాయి, పాత హామీలు పక్కకు పోయినాయి. ఏ ఒక్క హామీ కూడా నెరవేరడం లేదు. ఇచ్చినవి పక్కకు పెట్టేసి కొత్తవి తీసుకొచ్చేసి మేము తలసేమియా బాధితులకు ఇస్తాం, లేకపోతే సికిల్ సెల్ ఎనిమియా బాధితులకు ఇస్తాం అంటా ఉన్నారు. ఎంతమంది ఉన్నారు మేడం తిప్పి కొడితే? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు 6,800 పైచిలకు ఉన్నారు తలసేమియా బాధితులు. అంటే వాళ్ళు, మేము అడిగేది ఏంటంటే, మీరు ఈ బాధితులకు ఇవ్వడంలో మేము ఆబ్జెక్షన్ చెప్పట్లేదు, ఇవ్వండి. ఇంకా మీరు వేరే రకమైనటువంటి బాధితులకు కూడా ఇచ్చినా కూడా మేము వెల్కమ్ చెప్తాం. అంటే గుర్తించింది మాత్రం 1,599 గుర్తించి సర్టిఫికెట్లు ఇచ్చాము అని చెప్పేసి అంటున్నారు. రెండు కలిపి అంటే ఒక్కొక్కరు 6,800 చిల్లర, ఒకరేమో 5,000 పైచిలకే ఉన్నారు, అట్లున్నారు. సరే, ఏదైనా కానివ్వండి, మేమేమంటా ఉన్నామంటే రాష్ట్ర ప్రభుత్వము గతంలో ఇచ్చినటువంటి హామీలు తుంగలో తొక్కుతుంది, వృద్ధులు వికలాంగులను గాలికి వదిలేసింది, ఒక 3 నెలల పెన్షన్లు దొబ్బింది, వాళ్ళ పెన్షన్లు ఇవ్వాల్సింది పోయి వాళ్ళ పెన్షన్లు ఎగవేత పెన్షన్ల హాలిడే ప్రకటించింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ప్రభుత్వం 2023-24 సంవత్సరంలో, అట్లా 25లో 1 నెల, అంటే ఇట్లా ప్రతిసారి 1 నెల పెన్షన్లు దుబ్బేయడం, వృద్ధులు వికలాంగులను మోసం చేయడం మనం చూస్తూ వచ్చినాం. ఇప్పటికైనా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పూర్తి స్థాయిలో ఈ పెన్షన్ అమలు చేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులకు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం కొత్త వాళ్ళకి ఇవ్వండి, బట్ ఇచ్చిన హామీ ప్రకారం గతంలో పెంచుతామన్నట్టు పెంచినటువంటి పెన్షన్ ఇవ్వాలి అనేది మీ డిమాండ్. ఎస్ మేడం. లక్ష్మీనారాయణ గారు,
లక్ష్మీనారాయణ గారు మీ వాయిస్ తీసుకుంటా ఒక చిన్న అనౌన్స్మెంట్. అంటే ఈ పెన్షన్కు సంబంధించి ప్రజలు కూడా ఎంతో మంది మాట్లాడాలని అనుకుంటారు, డౌట్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళ కాల్స్ కూడా మనం తీసుకుందాం. ఈ చర్చలో పాల్గొనాలి అని అనుకునేటువంటి వాళ్ళు కాల్ చేసి మాట్లాడండి. అయితే ఇక్కడ రాజకీయాలకు తావు లేకుండా ఆ పార్టీని అనడం, ఈ పార్టీని అనడం, వాళ్ళు ఇచ్చారా వీళ్ళు ఇస్తారా ఇటువంటివి కాకుండా అసలు ఎప్పుడైనా అప్లై చేశారా, లేకపోతే మీకు ఎటువంటి రెస్పాన్స్ వస్తోంది, ఇప్పుడు 15 నుంచే అప్లికేషన్స్ తీసుకుంటారట ఈ వార్త వస్తోంది. అండ్ దీనికి సంబంధించి అంటే సర్టిఫికేషన్ ఇచ్చేటువంటి విషయంలో కావచ్చు, ఎక్కడన్నా ఇబ్బందులు వస్తున్నాయా, ఏమేమి అడుగుతున్నారు, లైక్ ఇటువంటివి మీకు డౌట్స్ ఉంటాయి కదా. సో దాని గురించి మీరు డెఫినెట్గా పెన్షన్ల ఈ అంశంకు సంబంధించి మీరు మాట్లాడొచ్చు. స్క్రీన్ పైన స్క్రోల్ అవుతోంది ఒక నెంబర్, దానికి కాల్ చేసి వ్యూయర్స్ మాట్లాడొచ్చు. పార్టీలకు సంబంధించి మాత్రం రాజకీయాలకు తావు ఇవ్వకుండా ఒక సబ్జెక్ట్ పరంగా మాట్లాడాలనుకుంటే డెఫినెట్గా మీరు కాల్ చేసి మాట్లాడొచ్చు, మీ అభిప్రాయాన్ని చెప్పొచ్చు. లక్ష్మీనారాయణ సార్ మాట్లాడండి. పెన్షన్లు అనేటువంటి ఎన్నికల్లో కీలకంగా ప్రచారాస్త్రంగా ఉపయోగించినటువంటి విషయం మనకు తెలుసు. మరి ఇప్పటి వరకు ఆ పెన్షన్లు ఇచ్చినటువంటి సాచురేషన్ పాయింట్ ఆఫ్ మోడ్లో ఇస్తామన్నారు. రెండో విషయం పెంపు, పెన్షన్ల అమౌంట్ ఏదైతే పెంపు. మూడో విషయం ఒక ఇంట్లో ఒకరికి వస్తే ఇంకొకరికి ఎందుకు రావద్దు అనేటువంటిది కూడా వాళ్ళు చెప్పారు. ఎన్నికల్లో ఇవన్నీ చెప్పిన తర్వాత మరి సగం కాల టెన్యూర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము పెన్షన్లు ఇంత పరిమితిలో ఇస్తాము అనేటువంటిది అన్నారు. ఇప్పుడు పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళు ఈ కాల పరిమితిలో, సీనియర్ సిటిజన్స్ పెన్షన్స్ తీసుకున్నటువంటి వాళ్ళు ఈ కాల పరిమితిలో ఎంతమంది ఇదైనరు అనేటువంటిది ప్రభుత్వమే లెక్కలు చెప్పాలి. సరే 2 లక్షల పైన మేము ఇస్తాము, ఇప్పుడు కొత్త పెన్షన్లు 2,25,000 ఇస్తాము అనేటువంటిది ఏదైతే ఉందో, నేను ఒకటే కోరుతా ఉన్నాను, మీ కార్యకర్తల ద్వారా కాకుండా ఇచ్చే పెన్షన్ గ్రామ సభల నిర్వహణ ద్వారా అత్యంత పేదరికంలో ఉన్నటువంటి వాళ్లకు, ఆసరా లేనటువంటి వాళ్లకు, ఆధారం లేనటువంటి వాళ్లకు లక్ష్మీనారాయణ సార్, ఇప్పుడు గతంలో కూడా అంటే అర్హులైన వాళ్ళకు కూడా పెన్షన్స్ రాలేదు. ఇప్పుడు ఇంటికి ఒకరికే వస్తుంది, ఇది ఈ కాన్సెప్ట్ లో ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే ఆల్రెడీ అర్హులై ఉండి కూడా చాలా రోజుల నుంచి ఎప్పుడు కొత్త పెన్షన్లు పడతాయా అప్లై చేసుకుందాము అన్నటువంటి ఎదురు చూసినటువంటి వాళ్ళకి కావచ్చు. సో ఇప్పుడు 2 లక్షల పైన అనంటే డెఫినెట్ గా వాళ్ళు అందరూ ఇందులో యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కదా. సో కొత్త పెన్షన్లు అనేవి డెఫినెట్ గా రావాల్సి, ఇప్పుడు పెన్షన్ల పెంపు ఒక అంశం, ఇచ్చినటువంటి మాట ప్రకారం పెంచాలి. అయితే ఎట్ ద సేమ్ టైం పెన్షన్ రావాల్సిన వాళ్ళు, పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, ఇంతవరకు ఒక్కసారి కూడా తీసుకోనటువంటి వాళ్ళు, వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందని అనిపిస్తోంది. లేని వాళ్ళకి అసలే లేకపోవడం అనేది, దిక్కు దివాణం లేనటువంటి వాళ్ళు, ఆధారం లేనటువంటి వాళ్ళు, నిర్లక్ష్య అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయనటువంటి వాళ్ళు, అంటే ఆనాటి పార్టీ నాయకుల ప్రాపకం లేనటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఆఫీసుల చుట్టూ తిరిగేటువంటి అవేర్నెస్ లేనటువంటి వాళ్ళు కానీ, మరి అటువంటి వాళ్ళు అనేక మంది తప్పిపోయారు. వాళ్ళందరికీ ఇప్పుడు ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇప్పుడు కొత్తగా పెన్షన్లు వచ్చేటువంటి, కొత్తగా వస్తాయనేటువంటి ఉన్న దాంట్లో జల్లెడ పట్టినటువంటి వాటి, జెన్యూన్గా ఉన్నటువంటి వాటిని ఆధారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ 1-6 ఏదన్నా కొత్తగా పెన్షన్లు వస్తే ఆ పెన్షన్లను కూడా గ్రామ సభలలో, నేను అనుకుంటా అక్కడ దాకా కూడా పోతు పరిస్థితి. అప్పుడు మిగిలిపోయినటువంటి వాళ్ళు, అప్పుడు మిగిలిపోయినటువంటి దరఖాస్తులలో నిర్లక్ష్యానికి గురైనటువంటి వాళ్ళు మరి వాళ్ళకైనా ఇవి ఈ అరకొర 2,25,000 పెన్షన్లు ఏ పార్టీ అనేటువంటిది పరిస్థితి ఉంది. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా చేయాలా ప్రభుత్వం. ఈ నంబర్ ఏదైతే ఉందో పెంచడాని కోసం ప్రయత్నం చేయాలా. నిజంగా ఆసరా పెన్షన్ అర్థం సార్థకం కావాలా, ఆ దిక్కుల ఆసరా లేనటువంటి వాళ్లకు ఇది ఆసరా కావాలా అనేటువంటిది కోరుతా ఉన్నాం. సార్ మెదక్ నుంచి కాలర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాము, మళ్ళీ కంటిన్యూగా మీ వాయిస్ తీసుకుంటాను. మెదక్ నుంచి రాజిరెడ్డి గారు
రాజిరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి, మాట్లాడండి. అది 2000 పింఛన్ అనేది ఒక కుటుంబానికి కేసీఆర్ పెట్టిన పథకం, పెద్ద పథకం మేడం. ఎందుకంటే ఒక కొడుకు ఒక బిడ్డ ఉన్నా, ఇవాళ ఇంటికి వచ్చినా మనం ఇంటి ఊళ్ళలో ఉన్నా సిటీలో ఉన్నా, ఊరికి పోతే కూడా 2000 పింఛన్ తీసుకొని కొడుక ఒక 100 ఇంతకుముందు 100 మని అడిగే అమ్మ, ఆ ఉద్దేశం ఈసారి లేకుండా ఉండే 2000 పింఛన్. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాన్ని 3000 చేస్తామని 3000 ఇవ్వకపోవడము. ఇప్పుడు ఊళ్ళలో కూడా మేడం ఏముందంటే చాలా మంది ఇంకా 10-12 ఏళ్ల నుంచి పెన్షన్ కొత్త వాళ్ళకు వచ్చే రకమే లేదు ఇప్పటికీ. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా 2.5 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఒక కొత్త పెన్షన్ కూడా రాలే మేడం. ఇప్పుడు 15 నుంచి అప్లై చేసుకోవచ్చు, సీఎం గారు అనౌన్స్ చేస్తారంటున్నారు. ఎప్పుడు మేడం 2.5 సంవత్సరాలు వచ్చిపోయింది. మళ్ళీ ఇది జలడ బట్టి చేసే వరకు ఇంకో 6 నెలలు అడగబడుతుంది. ఆ లోపల మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, మళ్ళీ పార్టీలు వస్తుంది, మళ్ళీ ఇంకో 1000 ఎక్కిస్తామంటారు. ఆ 1000 కాశపడి మళ్ళీ ఏ పార్టీకో మళ్ళీ ఓటర్ రాకపోతారు, మళ్ళీ 5 ఏళ్ళకి ఇక్కడనే వస్తుంది మేడం. కేసీఆర్ పెట్టింది 500 నుంచి 2000 పెట్టిందంటే ప్రతి ఒక్క ఇంత ఊర్లలో అమ్మనైతే కొడుకు ఆధారపడకుండా ఉండదు, అది వాస్తవం. కాకపోతే పెన్షన్ అనేది అందరికి వస్తే బాగుంటుందని ఒక ఆధారం అనేది పెద్ద అది మేడం, ఇంటికి భరోసా, పెద్ద భరోసా మేడం. ఇప్పుడు నేనే ఉన్నా, మా అమ్మకు పెన్షన్ వస్తుంది, నేను ఊరికి పోతా, నేను ఓన్గానే వస్తున్నానా కానీ అమ్మ ఆదివారం అన్న ఇంత మటన్ అన్న చికెన్ అన్న తెచ్చిపెడుతుంది, ఆయిల్ ప్యాకెట్ తెప్పించుకుంటుంది, అన్ని చేస్తుంది. ఆ పథకం మంచి పథకం మేడం. రేవంత్ రెడ్డి గారు దాన్ని పెంచితే 100% 100% వారి పార్టీ కానీ వారి వ్యక్తిగతంగా కానీ వాళ్ళకే అభిప్రాయం మంచిగా ఉంటుంది మేడం. ఓకే, చేస్తే ఇది కరెక్ట్ గా అమలు చేస్తే వాళ్ళకే బాగుంటుంది అంటున్నారు. ఓకే రైట్ రాజిరెడ్డి గారు, డెఫినెట్గా కూడా వృద్ధులకైతే ఇది ఊళ్ళల్లో ఇది గౌరవప్రదంగా వాళ్ళని చూసుకున్నటువంటి పరిస్థితి. పెన్షన్ల కోసమైనా కూడా చాలామంది తల్లిదండ్రుల్ని బాగా చూసుకున్నటువంటి సిచ్యువేషన్ చూసాము. సో ఇవన్నీ కూడా అదే విధంగా అమలు అవుతే గనక కంటిన్యూగా ఈ ప్రాసెస్ ఎక్కడ ఇంటరప్ట్ జరగకుండా ఉంటే డెఫినెట్గా బాగుంటుందనే అభిప్రాయాన్ని రాజిరెడ్డి గారు వ్యక్తం చేశారు. అండ్ మీరు కన్క్లూడింగ్కి రండి లక్ష్మీనారాయణ సార్. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ కట్టుబడి నెరవేర్చేటువంటి ప్రయత్నం చేయాలి. పెన్షన్ల రిక్వైర్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు, అర్హత ఉన్నటువంటి వాళ్ళు, ఆసరా లేనటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నటువంటి పరిస్థితులలో వాళ్ళందరినీ పెన్షన్ పరిధిలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ప్రభుత్వం వైపు నుండి ఉండాలనేటువంటిది కోరుకుంటాం. ఇప్పుడు దిక్కులేనటువంటి వాళ్లకు ఆసరా పెన్షన్ అనేటువంటి ఆసరా కావాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసం ప్రభుత్వం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం. ఓకే. అండ్ ఇందిరా శోభన్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, డిస్కషన్ లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి ఇందిరా శోభన్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్. డెఫినెట్ గా ఇప్పుడు 15వ తారీఖు ఇది అనౌన్స్ చేస్తే 15 నుంచి అప్లికేషన్స్ కూడా తీసుకుంటారు అన్నటువంటి వార్త అయితే నడుస్తోంది. అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారని అంటున్నారు. సో డెఫినెట్ గా దీన్ని ఆహ్వానిస్తున్నాం, హర్షిస్తున్నాం. అయితే గతంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మీరు పెన్షన్ల పెంపు ఏదైతే ఉందో దాని గురించి ఆ ఊసే లేదు అన్నటువంటి విపక్షాల క్వశ్చన్కి సమాధానం కావాలి. డెఫినెట్గా అండి, ప్యానల్లో ఉన్నటువంటి సోదరులకు, మీకు అలాగే హెచ్ఎఫ్టీ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. సో దానికి క్లారిటీ ఇచ్చే ముందు కూడా కొంత మనం గతం కూడా కొంచెం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనుకుంటున్నాను. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా పింఛన్ ఏజ్ అనేది 57 సంవత్సరాలు ఉండేది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాన్ని 65 సంవత్సరాలకు చేశారు. రెండోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్ళినప్పుడు మాలాంటి వాళ్ళం ఎప్పుడైతే ఆర్టీఐలతోటి దశ ప్రోగ్రామ్ లాంటిలో నిలదీసిన సందర్భంలో వాళ్ళు ఆ సందర్భంలో దానిని 4 ఆగస్టు 2021 పింఛన్ ఏజ్ ని 57 సంవత్సరాలకు తగ్గించారు. 65 నుంచి 57కి 2021 లో ఇది నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే అన్ని రోజుల వరకు కూడా పింఛన్ ని అంటే ఇంట్లో మళ్ళీ వాళ్ళు ఒక్కరే ఇచ్చారు. గత ప్రభుత్వాలు ఇంట్లో ఇద్దరికి ఇచ్చారు. ఆ రోజున్న ఖర్చుల పడ్డ ఆ రోజు పింఛన్ ఉంటుంది. ఖర్చులు పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా వాటికి సంబంధించింది కూడా వాటా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. సో దీంట్లో భాగంగానే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి పింఛన్లకి సంబంధించి వాటా కొంత పెంచి ఇచ్చారు. సో ఆ రోజు 2000 రూపాయలు పింఛన్ చేశారు. అది ఎవరంతవరకు సంతోషకరమైనటువంటి విషయమే. బట్ మేము వచ్చిన తర్వాత దాన్ని కొంత పెంచిస్తామని చెప్పినాము. పెంచినటువంటి దాన్ని కూడా త్వరలోనే దాన్ని కూడా పెంచి చేస్తామని చెప్పేసి చెప్తున్నాం. ఎందుకంటే ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందుల నేపథ్యంలో ఇమ్మీడియట్ గా చేయకపోవడం వల్ల కొంత అలసత్వం జరిగింది. డెఫినెట్ గా ఆర్థిక భారము కాకుండా ప్రజలకి మరింత అప్పు చేసి పప్పుగూడు పెట్టే విధంగా ఈ ప్రభుత్వం లేదు. కాబట్టి కొంత సమయంతోన
డిలే అయిందని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. త్వరలోనే దాన్ని కూడా పెంచి ఇస్తున్నామని చెప్తున్నాను. ముఖ్యంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పింఛన్దారుల సంఖ్య, అంటే బీఆర్ఎస్ హయాంలోనే పింఛన్ కావాలని అప్లై చేసుకున్న వాళ్ళు నా దగ్గర ఉన్నటువంటి ఆర్టీఐ డేటా ప్రకారంగా 2018 నుంచి 2023 ఫిబ్రవరి వరకు జిల్లాల వారిగా పింఛన్ ఎంతమంది అప్లై చేసుకున్నారన్న దానికి నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. 15 లక్షలు దాదాపు 14,95,000 అంటే ఇంచుమించుగా 15 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు బీఆర్ఎస్ హయాంలో. సో ఇవాళ ఇంకింత మంది వృద్ధులు, అంటే ఈ రాష్ట్రంలో వృద్ధుల సంఖ్య పెరిగింది అని చెప్పడం, అదే ఇవి అన్ని రకాల పింఛన్లు అయ్యుండొచ్చు. అప్పుడు ఖచ్చితంగా ఆ అంశానికి సంబంధించి వాళ్ళు విమర్శలు ఫేస్ చేశారు చాలా సందర్భాల్లో. అధికారంలో ఉన్నప్పుడు మేము చాలా సార్లు క్వశ్చన్ చేశాం, ఇంతమంది అప్లై అయితే ఇప్పుడు మీరు చెప్తున్న లెక్క ప్రకారం కూడా 15 లక్షలు అంటే ఇప్పుడు కొత్త పెన్షన్లు 2 లక్షలు రాబోతుంది. 2,25,000 లెక్క కట్టారు అంటే మిగతా 13 లక్షలను ఏం చేద్దాం? కంప్లీట్ కాలే జోషా గారు, నేను వాళ్ళు అప్లై చేసి చెప్పాను, తర్వాత ఏం జరిగిందో నన్ను వినాలి కదా పూర్తిగా. సో అదే ఎవరు ఎత్తుకపోయారు, కాకెత్తుకపోయిందా లేకపోతే ఎత్తుకపోయిందా చెప్తా. 2 నిమిషాలు అయితే చెప్తా. సో 15 లక్షల మంది అప్లై చేసుకుంటే వీళ్ళు దాంట్లో 11 లక్షల వరకు శాంక్షన్ చేశారు, అంటే 4 లక్షలు ఇంకా అక్కడ పెండింగ్ ఉండింది. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ నుంచి వచ్చినటువంటి అప్లికేషన్ నేపథ్యం అయ్యుండొచ్చు, ఇమీడియట్ గా ఒక 2,25,000 మందికి కొత్త పింఛన్ ఇచ్చారా? ఆల్రెడీ మేము 1,32,000 మందికి పింఛన్స్ మేము వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా అడిగినటువంటి వాళ్ళకి ఇవ్వడం జరిగింది 1,32,000 వరకు. సో ఇవాళ మళ్ళీ కొత్తగా 2,25,000 మంది కంటే దీంట్లో మొదటి దఫాలో సింగిల్ ఉమెన్ కి, వితంతువులకి, తర్వాత ఉన్నటువంటి నేపథ్యంలో ఆరోగ్య నేపథ్యంలో ఎమర్జెన్సీగా ఇవ్వాల్సినటువంటి వాటి కోసం అనేది ఆగస్టు 15వ తారీఖు నుంచి దరఖాస్తులు తీసుకుంటాము. ఇందిరా గారు మీరు మాట్లాడిన దాంట్లో ఒక డౌట్ నాకు కొంచెం అలా కాదు ఇందిరా గారు, మళ్ళీ ఎందుకంటే ఇది లైన్ స్కిప్ అయిపోయింది అనుకో, మీరు మాకు క్లారిటీ ఇచ్చే అవకాశము ఉండదు, అది అలాగే ఉండిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు మీరు 15 లక్షలు అన్నారు, అందులో 11 లక్షలు వాళ్ళు ఇచ్చారని అంటున్నారు. గతంలో అయితే ఎన్నికల ముందు అసలు ఈ కొత్త పెన్షన్లు ఏవి, ఇంకెప్పుడు చాలా మంది ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి ఇవి చాలా సందర్భాల్లో పలు డిబేట్లలో మనమే మాట్లాడినాము. అసలు పెన్షన్లు ఇస్తలేరు వాళ్ళు అని చెప్పేసి, కొత్త పెన్షన్లు అసలు యాడ్ అవుతలేవు అని చెప్పేసి మాట్లాడాం. 11 లక్షలు ఇచ్చారనేది మీరు చెప్తున్నారు, అంటే అప్పుడేమన్నా మనం ఇది ప్రచారం రాంగ్ తీసుకున్నాం. నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది మార్చి 10వ తారీఖు 2023 ఆర్టీఐ డేటా అప్ప. సో దీని బేస్ లో చేసుకొని నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నేను ఏది వేగ్ గా ఇవ్వట్లేదు, నేను ఒకరు చెప్పిన ఇన్ఫర్మేషన్ నేను నా దగ్గర ఉన్నటువంటి బీఆర్ఎస్ హయాంలో ఇచ్చినటువంటి ఆర్టీఐ డేటానే నేను మీకు ఇప్పుడు ఇస్తున్నాను. ఒకవేళ ఇది తప్ప అయి ఉంటే డేటా ఒకవేళ వాళ్ళు తప్పించినట్టుగా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదని మీకు చెప్తున్నా. అయితే ఇక్కడ కేంద్రం నుంచి ఇప్పుడు పెద్దన్న పాత్ర అన్నిట్లలో మాదుందని చెప్తున్నటువంటి కేంద్రము ఈ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 200 రూపాయలు, ఇది 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 60 సంవత్సరాల నుంచి పింఛన్ ఇస్తారు వాళ్ళ కేంద్రం నుంచి, అది 200 రూపాయలు. అదే 80 సంవత్సరాలు దాటిన 500 రూపాయలు వస్తుంది. కేంద్రం నుంచి వచ్చే పింఛన్ కేవలం కేంద్రం వాటా. మనము దాదాపుగా 40 లక్షల పైగా మనం ఈ రాష్ట్రంలో పెన్షన్లు ఇస్తే వీళ్ళు ఇచ్చే వాటా కేవలం 6,66,000 మందికి మాత్రమే, అది 217,87,00,000 మాత్రమే. ఇది చూడండి కింద నేను మార్క్ కూడా చేసి పెట్టినా, ఇది కేంద్రం యొక్క వాటా. ఇది మీరు హైలైట్ చేయాల్సిన అవసరం. డెఫినెట్ గా ప్రశ్నిద్దాం వాళ్ళని. ఇందిరా గారు మీ వాయిస్ కంటిన్యూ గా తీసుకుంటా, మళ్ళీ తీసుకుంటా. ఒక్కసారి శ్రీకాంత్ గారితో మాట్లాడి, మీరు నిర్మల్ నుంచి కాల్ చేస్తున్నారు. వృద్ధాప్యులు గానీ వితంతువులో గానీ ఇచ్చేటువంటి పెన్షన్ లో ఎలాంటి మార్పు లేదు. ఇది కేంద్రం యొక్క సర్కార్ కి, ఇక్కడ ఈ రాష్ట్రం యొక్క దేశంలో ఉన్నటువంటి వృద్ధాప్యుల పైన ఉన్నటువంటి కపట ప్రేమకి ఇది నిదర్శనం అని చెప్పి. శ్రీకాంత్ గారు వర్షం తీసుకున్నాక మీ వాయిస్ తీసుకుంటా. ఇందిరా గారు ప్లీజ్. నిర్మల్ నుంచి కాల్ చేస్తున్నారు శ్రీకాంత్ గారు. నమస్తే అండి శ్రీకాంత్ గారు. మేబీ కాల్ డ్రాప్ అయిందా? చాలాసేపు నుంచి లైన్లోనే ఉన్నట్టున్నారు. ఓకే, మేబీ ఇందిరా గారు కంటిన్యూ చేయండి ప్లీజ్. సో అంటే ఇవాళ పెన్షన్ కి సంబంధించి అత్యవసరం ఎమర్జెన్సీ అది చేయాలి. ఎందుకంటే తల్లిదండ్రులకి పిల్లలు చాలా మంది కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళని వదిలేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా కొన్ని విషయాలు ఎగ్జాంపుల్ గా ఉటంకిస్తూ కూడా చెప్పున్నారు. అది ఎంప్లాయీస్ పేరెంట్స్ అయి ఉండొచ్చు, జనరల్ గా ఉన్నటువంటి పేరెంట్స్ అయి ఉండొచ్చు, ఆస్తులు రాసుకుంటున్నారు తప్ప తల్లిదండ్రులు తీసుకుని అనాథాశ్రమంలో వేస్తున్నారు. ఇవన్నీ విషయాల పట్ల ఇవాళ ప్రభుత్వం హ్యుమానిటీ గ్రౌండ్ లో మెదులుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ యొక్క నిర్ణయం మేరకి ఉన్నటువంటి ఆర్థిక వెసులుబాటు నేపథ్యంలో మాక్సిమం చేసేటువంటి ప్రయత్నం. మీరు అప్పటికే డిబేట్ లో జాయిన్ అవ్వలేదు అనుకుంటా. లక్ష్మీనారాయణ గారు కానీ దత్తాత్రేయ గారు కానీ మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడే టైంలో ఒకటి
పెన్షన్ల పెంపు అన్నటువంటి అంశం ఒకటైతే, మీరు వచ్చి రాగానే ఒక 2 నెలలకు సంబంధించి పెన్షన్లు ఆగినటువంటి ప్రస్తావన కూడా చేశారు. ఇంత గౌరవంగా భావించి పెద్దలు వాళ్లకు ఇవ్వాల్సినటువంటి దానికి సంబంధించి, వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి ఇంతగా ఉన్నప్పుడు ఆ అమౌంట్ ఆపడం పట్ల రాజయ్య గారితో మాట్లాడిన తర్వాత మీ సమాధానం తీసుకుంటాం ప్లీజ్. రాజయ్య గారు, మీరు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి రాజయ్య గారు. రాజు గారు గుడ్ మార్నింగ్ అండి. నేను సుమారు 2 సంవత్సరాల పైన అయింది మేడం. పింఛన్ కోసం అప్లై చేసి 7 సార్లు తిరిగాను మేడం. అయితే నాకు ఏంటిదంటే, నాకు ఒక ఆల్రెడీ యాక్సిడెంట్ అయ్యి వాచిపోతుందని నేను ఇంట్లోనే ఉంటున్నాను. నా భార్య పని చేస్తుంటే మేము బతుకుతున్నాము, కిరాయి ఇంట్లో ఉంటున్నాము. ఓకే, అంటే వికలాంగుల పెన్షన్ కు అప్లై చేసుకున్నారా? వికలాంగులు కాదు మేడం, వృద్ధుల పింఛన్ మేడం. వృద్ధుల పెన్షన్? అవునండి. ఓకే, 2 సంవత్సరాలు అయిందా అప్లై చేసుకొని? 2 సంవత్సరాలు దాటింది మేడం. అప్పుడు కొత్తగా ఇక్కడికే బస్తీలోకి వచ్చి అప్లై చేసినాను. ఓకే, అయితే ఇప్పటి వరకు రావట్లేదు మేడం అది. ఓకే ఓకే రాజు గారు, ఇందిరా గారితో మాట్లాడదాము. ఇందిరా గారు, ఏంటండి అప్లై చేసుకున్నప్పుడు వీటికి సంబంధించి, అంటే అప్లై దరఖాస్తుదారుడికి ఈ ఎక్నాలజ్మెంట్ సంబంధించి వీటన్నిటికీ అసలు ఎవరిని అడుగుతాయి? గవర్నమెంట్ లెక్కలే భలే వింతగా ఉంటాయండి. ఇప్పుడు బేసికల్ ఏంటి అని అంటే, వితంతు అంటే తనకి డిపెండెన్సీ ఫ్యామిలీ. రెండో విషయము, ఇంటి పెద్ద పోయినప్పుడు ఆటోమేటిక్ గా మహిళల పరిస్థితి ఏముంటుందో మనకు తెలుసు. ఈ రాష్ట్రంలో అత్యధికంగా వితంతువులు అవ్వడానికి కారణం ఏందో కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. 2014-15లో 12 లక్షల మంది వితంతువులు ఉంటే 2022-23కి వచ్చే వరకు వితంతువులు 16 లక్షలకు మారినారు. 4 లక్షల మంది వితంతులైనారంటే ఎందుకైనారని కూడా మనం ఆలోచించుకోవాలి. ఈ రాష్ట్రంలో లిక్కర్ అన్నది ఏర్లు పార్లైపోయినప్పుడు బెల్ట్ షాప్ల పుణ్యాన చాలా మంది ఆడబిడ్డలు వాళ్ళ పుస్తలు తెంపుకునే పరిస్థితికి వచ్చింది. దీనికి వాళ్ళు సిగ్గుపడాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు అయితే ఒక సెకండ్, అయితే జరిగినటువంటి వాటి నేపథ్యంలో మార్పు కోరుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సమాజంలో కూడా అవేర్ పెరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వాలు దాని తగ్గట్టుగా కూడా మూవ్ అవ్వాల్సినటువంటి అవసరం. దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఇవాళ ఇమీడియట్ గా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి జరిగినటువంటి దాంట్లో ఫస్ట్ ప్రయారిటీ వితంతు. ఇందిరా గారు, మీరు అన్నట్టు లిక్కర్ కు సంబంధించి ఒక మహిళగా మీరు అన్నటువంటి వితంతు లెక్కలు చెప్పిన దాని ప్రకారం నేను కూడా దీన్ని ఖచ్చితంగా అపోజ్ చేస్తా. సో వాళ్ళ దాని పట్ల చాలా సందర్భాల్లో తెలంగాణలో మద్యం ఏరులై పారుతోంది, తెలంగాణను తాగుబోతుల తెలంగాణ, దీస్ కైండ్ ఆఫ్ అన్ని కూడా ఎలక్షన్ ముందు మాట్లాడారు. 2.5 ఏళ్లు మీరు అవుతోంది. ఈ లిక్కర్ కు సంబంధించి మీ ఆదాయం పెరిగిన లెక్కలు చూపిస్తున్నాయి. మీరు దీనిపైన ఎందుకు డెసిషన్ తీసుకుంటలేరు? అంటే ఇప్పుడు జోష్ గారు 2 ఉంటాయి ఇక్కడ. లిక్కర్ కు సంబంధించి కూడా చీఫ్ లిక్కర్ ఇచ్చి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పేద ప్రజలు క్వాలిటీ లేనటువంటి నాటుసారా ద్వారా, నాటుసారా అంటే అది విప్పపు సారా కూడా కాదు, సో పూర్తిగా యూరియాతో తయారు చేయబడ్డటువంటి వాటిని ఇవాళ అవి రావడం తోటి చాలా మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది అన్నది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడైనా బెల్ట్ షాపులు కనబడుతున్నాయా? వాటి గురించి చర్చ పెట్టండి. డెఫినెట్ గా నేను కూడా పార్టీ తరపు నుంచి ప్రభుత్వం దగ్గరికి నేను వెళ్ళడానికి సిద్ధం. ఎందుకనంటే గతంలో మేము ఇదే వాటిపైన పోరాటం చేసినట్టు నేను ముందున్నా. సో ఇవాళ నా దగ్గర ఉన్న డేటా ప్రకారంగా బీఆర్ఎస్ హయాంలో దాదాపు 17,000 కేసులు బెల్ట్ షాప్ల పైన రిజిస్టర్డ్ అయినట్టుగా ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ఇంత కట్ట నా దగ్గర ఉంది. నిన్ననే మొత్తం అంతా కబోర్డ్ అంతా చదువుకున్న ఏడేడు ఏముంది అన్నదానికి. అంటే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇవాళ మేము బాధ్యత తీసుకున్నాం. ప్రతిపక్షంలో మాట్లాడినాం, బాధ్యత తీసుకుని సత్య ప్రయత్నం మేము చేస్తున్నాం అని తెలియజేస్తున్నాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జోష్నా గారు, ఇందిరా శోభన్ గారు పాపం నేను అనుకున్నా చాలా నిజాయితీగా నిక్కచ్చిగా మాట్లాడతారు అనుకున్నా. కొన్ని విషయాల్లో మాట్లాడారు. 16 లక్షల మంది అప్లై చేసుకుంటే 11 లక్షల మందికి కేసీఆర్ శాంక్షన్ చేసిండు అనేది ఆమె అక్షరాలు అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఆ మిగతా 4 లక్షల మందిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2.5 సంవత్సరాలు ఎంతమందికి పెన్షన్ ఇచ్చిందో తను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకటి మేడం, ఒక నిమిషం, నేను మీరు మాట్లాడుతుంటే వినక నేనేమంటున్నా, మీరు ఒక డెరిగేటరీ కామెంట్ చేసి తెలంగాణ రాష్ట్ర మహిళల పైన మీరు ఒక డెరిగేటరీ కామెంట్ చేసి మీరు ఏమంటున్నారంటే, మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల మీద మీకు అంత చిత్తశుద్ధి ఉంటే
మహిళలకు ఇస్తామన్నటువంటి హామీలన్నీ పక్కన పెట్టారు. మీరు గుర్తుపెట్టుకోరు. మీరు మేము బెల్ట్ షాపులు పెట్టడం వలనో లేకపోతే మేము వైన్ షాపులు పెట్టడం వలనో ఇవాళ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ మన ఒంటరి మహిళలైందని తీరుగా మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరేం చేస్తున్నారు? 2.5 సంవత్సరాలు అయిపోయింది, 3వ సంవత్సరంలో అడుగుపెట్టబోతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. మరి మీరేం చేసిండ్రు? ఒక్క బెల్ట్ షాప్ నైనా బంద్ చేసినా లేకపోతే ఒక్క వైన్ షాప్ నైనా బంద్ చేసిరా? మొత్తం మద్యం రహిత రాష్ట్రంగా ప్రకటించిండ్రా మీరు? అదే మద్యం మీద కదా ఆధారపడి బతుకుతా ఉన్నారు, రాష్ట్రాన్ని పాలిస్తా ఉన్నారు. నేను చెప్పేటప్పుడు మనము బాగా చెప్తాం అక్క, సకల శాస్త్రాలు సకల నీతులు, కానీ పాటించడానికి వచ్చే సమయానికి ప్రతిపక్షం మీద ఏదో దుమ్మెత్తిపోయాలని మాట్లాడకూడదు. ఒకటి మాత్రం చాలా క్లియర్, కేసీఆర్ గారు తన 9.5 సంవత్సరాల్లో కేవలం సంక్షేమ పథకాల మీద 2,86,000 కోట్లు ఖర్చు పెట్టినాం. మేము అక్షరాల 150కి పైగా సంక్షేమ పథకాలు మేము తీసుకొచ్చినాం. ఆసరా పెన్షన్లు 46 లక్షలు ఇచ్చినాం. మీరు అన్న ఏజ్ విషయంలో మేము ఏ రోజు కూడా చేంజెస్ చేయలేదు. ఖచ్చితంగా 57 సంవత్సరాలు అంటే 57 సంవత్సరాల దాటిన ప్రతి వృద్ధుడికి. దత్తాత్రేయ గారు, మీ వాయిస్ కంటిన్యూగా తీసుకుంటాను. ఒక్కసారి కాలర్ తో చాలాసేపు ఉన్నారు. రాజయ్య గారు జగిత్యాల నుంచి కాల్ చేస్తున్నారు, వారితో మాట్లాడాక తీసుకుంటా. రాజయ్య గారు, గుడ్ మార్నింగ్ అండి. అమ్మా, మీకు ఆ ఛానల్లో ఉన్న నాయకులకు వందనములు. సారు, ఈ లిక్కరు ఇవన్నీ అంటారు కానీ ఏ ప్రభుత్వమైనా కానీ ఆదాయాన్ని చేస్తుండ్రు తప్ప ప్రజల యొక్క ఆరోగ్యాన్ని గురించి ఏ ప్రభుత్వమైనా, నేను ఒక ప్రభుత్వాన్ని కాదు సార్. ఇంకొక రిక్వెస్ట్, ఈ వికలాంగులు అనే వారికి తప్పకుండా జాబ్స్ ఇవ్వాలి సార్. పెన్షన్ ఇచ్చి ఏదో కంటి తుడుపుగా ఓట్ల రాజకీయం తోటి చేయొద్దని ప్రార్థిస్తున్నాడు అన్ని పార్టీలకు. ఎందుకనంటే వాళ్ళు పాపం జీవితాంతం ఒక్కసారి ఇక దీనికి వెళ్తే సార్ ఏది మన సర్టిఫికెట్ కొరకపోతే 40%, 20% వారు పాపం వికలాంగులు అనేవారు 20% ఉన్న జీవితాంతం అంటే 90% ఉన్నా అంటే 100%. కాబట్టి దయచేసి పార్టీలకు అతీతంగా ఈ వికలాంగులే కానీ ఇంకెవరైనా కానీ జాబ్స్ ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఓకే ఓకే రాజయ్య గారు, థ్యాంక్ యూ. అది వికలాంగులకు జోష్నా గారు, దేశవ్యాప్తంగా కేవలం పెన్షన్లు వృద్ధులకు వికలాంగులకు ఇస్తే కేసీఆర్ గారు సమాజంలో ఉన్నటువంటి కొన్ని రుగ్మతల పైన 9 రకాల పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంగీకరించకపోయినా కేవలం దేశవ్యాప్తంగా వృద్ధులు వికలాంగుల పెన్షన్లే ఉంటే మేము వితంతువులకు పెన్షన్లు ఇచ్చినాం, ఒంటరి మహిళలకు ఇచ్చినాం, చేనేత కార్మికులకు ఇచ్చినాం, కలుగిత కార్మికులకు ఇచ్చినాం, బీడీ కార్మికులకు ఇచ్చినాం, HIV AIDS బాధితులకు ఇచ్చినాం, అట్లాగే పైలేరియా బోధకాలు బాధితులకు కూడా ఇచ్చినాం. వీళ్ళు ఇవాళ ఈ 2 రకాల పెన్షన్లు కొత్తగా యాడ్ చేయడానికి ఇంకోటి ఏం చెప్తా ఉన్నామంటే వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు కదా, 2 నెలలు మినహా కంటిన్యూ చేస్తున్నారు మేడం. దేశంలో పెట్టుకోండి, రేవంత్ రెడ్డి ప్రభుత్వము పెన్షన్ చోర్ పార్టీ. ఇవాళ 2 నెలల పెన్షన్లు ఎగ్గొట్టింది. దాంతో పాటుగా ఇవాళ పెంచుతామన్నటువంటి పెన్షన్లు పెంచకుండా చోర్. మేము ఎందుకంటా ఉన్నాం, కళ్యాణ లక్ష్మి చోర్ పార్టీ, పెన్షన్ల చోర్ పార్టీ, ఒంటరి మహిళలకు ఇస్తామన్న పెన్షన్ల చోర్ పార్టీ, వృద్ధుల వికలాంగులకు ఇస్తామన్నటువంటి చోర్ పార్టీ. ఎట్లా నమ్ముతారు మేడం రేవంత్ రెడ్డిని? ఇంత ఈ వృద్ధుల వికలాంగుల పెన్షన్లు కూడా దొబ్బితే ఎట్లా? 3-4 సార్లు వేయకపోలేదు. ఒక్కసారి పెన్షన్లు పడాలంటే 900 కోట్లు డిపాజిట్ చేయాలి. ఒక్కసారి మిగిలించుకున్నారు 900 కోట్లు. అట్లా 3 సార్లు దాదాపుగా 3,000 కోట్లు వృద్ధుల వికలాంగుల పెన్షన్లు చోరు చేసిరు వీళ్ళు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. 16 లక్షల పెన్షన్లు, 20 లక్షల పెన్షన్లు అని. పెన్షన్లకు దేశవ్యాప్తంగా ఒక కొత్త రూపురేఖలు తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లు అమలవుతా ఉన్నాయంటే కేసీఆర్ గారి ముందు చూపు, వాళ్ళ స్థితిగతులపైన అధ్యయనం చేసిండు. గతంలో ఉద్యమ సమయంలో పల్లె నిద్ర చేసి ప్రతి వృద్ధుడి వికలాంగుల స్థితిగతులు చూసి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చిండు. మేడం అంటా ఉంది బెల్ట్ షాప్ల వల్ల లేకపోతే వైన్ షాప్ల వల్ల. మేమండి సారా కాసేటువంటి ప్రతి దాన్ని చట్టం తీసుకొచ్చి సారా గాయడం బంద్ చేపించినాం. సారా లేనటువంటి వాళ్ళకు పోడు భూములు ఇచ్చి వాళ్ళకు 4 లక్షలు. అంటే ఒక టర్మ్ లో మొత్తం పెద్ద ఎత్తున పెన్షన్లు అనేవి స్టార్ట్ అయిన తర్వాత ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు వచ్చాయి కాదనట్లేదు. కానీ కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు, కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు, వృద్ధులు కావచ్చు లేదంటే మిగతా వాళ్లకు కొత్తగా యాడ్ అయినవి ఆ తర్వాత మీరు ఒకసారి ఒక టర్మ్ లో ఎత్తుకున్న తర్వాత ఇచ్చేయడం స్టార్ట్ చేసిన తర్వాత యాడ్ అవ్వాల్సిన వాళ్ళు అర్హులు పెద్ద ఎత్తున ఎదురు చూశారు, కొందరు పోయారు కూడా ఇంకా చెప్పాలంటే. సో ఆ విమర్శ అయితే మీరు ఫేస్ చేశారా లేదా ఎన్నికలకు ముందు? నేనేమంటున్నా మేడం, మా ఇందిరాకి ఏమంటుందంటే 16 లక్షల మంది అప్లై చేస్తే 11 లక్షల మందికి ఇచ్చిండ్రు అన్నది.
మరి మిగతా 4 లక్షల మందిలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు తెలిసి అయితే నేను మా గ్రామంలో ఇప్పటికి కూడా చాలా మంది 57 సంవత్సరాలు దాటిన వాళ్ళు అన్న నాకు పెన్షన్ వస్తుంది అప్లై చేపి అంటే ఎక్కడ అప్లికేషన్లు వృద్ధుల పెన్షన్లకు వికలాంగుల పెన్షన్లకు కొత్తగా అప్లికేషన్లు తీసుకున్న దాఖలాలు లేవు. కానీ మేము 1,32,000 ఇచ్చినామని అబద్ధం చెప్పింది. పోనీ మరి వాళ్ళు ఇప్పుడు 2 లక్షలు శాంక్షన్ చేస్తామన్నారు. మరి మిగతా 2 లక్షల పై చిలుకు వాళ్ళని ఎక్కడ దాచిపెడతారు? ఏ గంప కింద దాచిపెడతారు? ఎందుకు ఇట్లా అబద్ధాలు ఆడతారు? కాంగ్రెస్ పార్టీ నాయకులు కన్క్లూడింగ్ రండి దత్తాత్రేయ గారు. అదే మేడం నేను ఏమంటున్నా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఆ 2,000 పెన్షన్ 4,000 చేస్తున్నారు, గా మాట నెరవేర్చుకోమనండి. వృద్ధుల 4,000 వికలాంగుల పెన్షన్ అని 6,000 చేస్తున్నారు, గా మాట నెరవేర్చుకోమండి. ఏదైతే చోరు చేసిండ్రో 3-4 నెలలు పెన్షన్లు వరంగల్ నుంచి కృష్ణ గారు కాల్ చేస్తున్నారు, ఒకసారి మాట్లాడదాం. కృష్ణ గారు నమస్తే అండి. నమస్కారం. నమస్కారం చెప్పండి. కోటి నమస్కారాలు. ఇంద్రక్క మీకే కోటి నమస్కారాలు అక్క. ఇంద్రక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు ఫ్యాన్స్. అక్క ఒక్కసారి ఊళ్ళోకి రావే, సంగం మండలంకి రావక్క. వచ్చి మండలంకి వచ్చి పక్కనే గాంధీనగర్ ఉంది అక్క, గుంటూరుపల్లి ఊరు కలిసి ఉంటది. పెన్షన్లు ఎన్నిసార్లు అప్లై చేసుకున్నా రావట్లేదు, టైం కు పెన్షన్ రావట్లేదు. ఏదో నిరుద్యోగులు అది ఇస్తారని చెప్పారు, అది ఇవ్వట్లేదు. అక్కడ మీరు ప్రత్యక్షంగా అండి ఊళ్ళోకి వచ్చి మీరు అప్పుడు డిబేట్ లో పాల్గొని మీరు డైరెక్ట్ గా మీరు అడగవచ్చు. ఏముంది అక్క, అనుకున్నాం అరే కొండంత రాగం తీసిండ్రు, అది ఇస్తాం ఇది ఇస్తాం ఇది చేస్తాం అని. ఏదక్క ఇప్పుడు నువ్వు అక్క 75 సంవత్సరాల పార్టీ అక్క మీది. అరే ఇష్టం నిలబెట్టుకోండి అక్క. మీరు ఎట్లా అంటే మీరు గాంధీ కుటుంబం నుంచి వచ్చిన గొప్ప చెప్పుకుంటారు. ఏదక్క చెప్పండి, గాంధీ సమాజమా చెప్పండి. ఊళ్ళో వస్తాక ఒక్కసారి పారిశుద్ధ్యం చూడు, గ్రామ పంచాయతీ చూడు, ఊళ్ళో ఎట్లున్నదో టాక్టర్ పెట్టాడు. ఏమైనా చెత్త పట్టుకపోయాడే బూడాలు ఏమంటావు, మీరే పక్క పోసుకుంటారు. ఎవరు చెప్పుకోవాలక్క, ఎవరు అన్నా మీరు చెప్పింది చాలా సీరియస్ అంశము. డెఫినెట్ గా దీన్ని సీరియస్ గా తీసుకుంటాము. లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే అయిండొచ్చు, లోకల్లో సర్పంచ్ అయిండొచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు గ్రామ స్థాయిలో చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చినప్పుడు డెఫినెట్ గా అవి చేస్తారు, దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ చిన్న చిన్న విషయాల పట్ల కూడా మనం ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని పూర్తిగా బ్లేమ్ చేయడం అన్నది సరైనది కాదని నా యొక్క ఉద్దేశం. డెఫినెట్ గా మీ బాధని, ఎందుకనంటే మేము చాలా ఇచ్చాం, చెప్పాం, క్షేత్రస్థాయిలో తిరిగాం. కాబట్టి మాలాంటి వాళ్ళని మీరు నిలదీయడంలో నేను తప్పు పట్టట్లే. 100% బాధితయుతంగా మీరు చెప్పినటువంటి కంప్లైంట్ ను తీసుకుంటాను. సంఘం తప్పకుండా వస్తా, మా వాళ్ళంతా అన్నీ ఉంటారు సంఘంలో. ఇప్పటి వరకు కొత్త అయితే కొత్త వాటికి సంబంధించి ఎక్కడ అప్లికేషన్ పెట్టుకుంటే వచ్చిన పరిస్థితి అయితే లేదు. మీరు 1,30,000 లెక్క చెప్పారు కదా, దీనికి ఆన్సర్ కావాలి. ఎందుకనంటే మనం వచ్చిన తర్వాత పెన్షన్స్ ని అప్లికేషన్ రూపకంగా తీసుకున్నాం. కొన్ని ఎమర్జెన్సీ కేసెస్ విషయంలో ఏవైతే ఉంటాయో, ఎవరైతే వెరీ నీడ్ పీపుల్ ఉంటారో అలాంటి వాళ్ళకి మాత్రం 1,30,000 చేస్తున్నారు. రిమైనింగ్ వాటికి కూడా అప్లికేషన్స్ తీసుకున్న వాటిని ఇమ్మీడియట్ గా ముందు దఫాలో ఇది అప్రూవల్ చేయడం కోసం ముందు పెట్టినారు. ఇవాళ ఆర్థికంగా ఇబ్బంది ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇంత అందరం చెప్తున్నాము, ఎందుకు ఇవ్వలేకపోతున్నాం కూడా మాట్లాడుంటే నిజంగా నేను చాలా సంతోషపడేదాన్ని. ఆర్థికంగా భారం ఎందుకు అయ్యింది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదాయం అంటే ఫైనల్ గా మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా, లక్ష్మీనారాయణ గారు వర్షన్ తీసుకున్న తర్వాత ఉద్దేశంతోనే మీ వాయిస్ తీసుకుంటా ప్లీజ్. లక్ష్మీనారాయణ గారు, కేంద్రంకు సంబంధించి కూడా వృద్ధుల పట్ల అంటే ఈ పెన్షన్దారులు ఎవరైతే ఉంటారో పెన్షన్ కు అర్హులైనటువంటి వాళ్ళు మీరు ఎంత పెద్ద మొత్తంలో ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు, దేశవ్యాప్తంగా కూడా క్వశ్చన్ చేశారు. మా తెలంగాణకి ఒక్కటే ఇట్లా ఉంది అన్నటువంటి లెక్కలో ఇందిరాగారు అడగలేదు. దేశవ్యాప్తంగా కూడా మీపై పలు ప్రశ్నలు సంధించారు. ఒక్కసారి ఒక్క 10 సెకండ్స్ మల్లారెడ్డి గారు మాట్లాడతారు. అంటే ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? యాదాద్రి నుంచి కాల్ చేస్తున్నారు మల్లారెడ్డి గారు. మల్లారెడ్డి గారు నమస్తే అండి. మేడం మేడం నమస్కారం సార్. చెప్పాలనుకునే టకటక ఒక 20 సెకండ్స్ లో చెప్పండి సార్. మేడం నమస్కారం. డిబేట్ ఉన్న పెద్దలకు అందరికి నమస్కారం. పింఛన్ల గురించి మంచిగా మాట్లాడుతారు సార్. ఒక్క పింఛన్ అందిన పాపాన పోలే యాదాద్రి. ఓకే ఓకే ఇంద్ర గారు, ఇంతకుముందు అంటే మీరు కొన్ని లక్షల రూపాయలు అన్నారు కదా, మేబీ అందుకోసం కాల్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. 2.5 years నుంచి మేము వచ్చినప్పటి నుంచి అఫీషియల్ గా పెన్షన్స్ అన్నది
బయటకు పోవడం డెఫినెట్ గా అడుగుతారు కదా, వాళ్ళు అప్లై చేసుకున్నారు, రానప్పుడు రాలేదని చెప్తారు. మేము దానికి ఏం బాధపడట్లేదు, చేస్తాము, మాకు ఆ బాధ్యత ఉందని తెలియజేస్తున్నాం. మేము చేయకుండా మిగతా వాళ్ళకి కలవకుండా మేము దారిని తప్పించుకొని పోయేటువంటి వ్యక్తిత్వం అది కాదు కదా, మన నాయకత్వం కాదు కదా. ఓకే, లక్ష్మీనారాయణ గారు చెప్పండి. జ్యోత్స్న గారు, గత ప్రభుత్వం 10,000 కోట్ల ఆదాయాన్ని 40,000 కోట్లకు తీసుకెళ్ళింది ఎక్సైజ్ ఆదాయం. ఈ ఆదాయం ఎక్కడికి వెళ్ళి వచ్చిందండి? అన్న ఇది చెప్పండి, సమాధానం మీ పింఛన్ల వాటా గురించి చెప్పండి అన్న. మీరు ఎంత పెంచి ఇచ్చినారు, ఎంత ఇస్తున్నారు పింఛన్? దేశంలో ఉన్న ప్రజలకు పెంచాలా వద్దా, చేయాలా కూడదా? ట్యాక్సులు పెంచవచ్చు, మనము ట్యాక్సులు పెంచవచ్చు, కానీ వృద్ధులకు ఇచ్చే పింఛన్ పెంచుతలేము ఎందుకన్నా? ఇది చెప్పాలి కదనే. ఇప్పుడు మీరు ఎలక్షన్ లో ఏం చెప్పారు ఇందిరా శోభన్ గారు? నేను చెప్పింది సరిపోయింది. మొదటి క్వశ్చనే మీరు ఇచ్చిన హామీ ఏమైందని అడిగినాం కదా, మీ గురించి సమాధానం ఇందిరా శోభన్ గారు దేశ రక్షణ రంగం వ్యయం రాష్ట్రం కాదు కదా. కేంద్రానికి ఉన్న బాధ్యతలు రాష్ట్రానికి ఉన్న బాధ్యతలలో ఇప్పుడు ఆ బాధ్యతల పంపిణీ ఉన్నది. సంక్షేమ కార్యక్రమాల్లో ఎస్సీ ఎస్టీకి ఇవాళ ఇస్తున్నటువంటిది కానీ, లేదంటే రేషన్ బియ్యం ఇస్తున్నటువంటిది కానీ మీద 1 పైసా లేదు దాంట్లో 5 కిలోలల్లా. రెండో విషయం మీకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లా 25,000 కోట్లు కేంద్రం ఇస్తున్నది, దాంట్లో 1% మార్కెట్ సెస్ కింద 250 కోట్లు మీకే ఇస్తున్నాం. ఇప్పుడు లక్ష్మీనారాయణ సార్, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఎందుకు ఇచ్చేస్తలేదు? మళ్ళీ జనాలకు అర్థం కాదు. లక్ష్మీనారాయణ సార్, సూటి ప్రశ్న. ఇప్పుడు మీకు రకరకాల పథకాలు ఉన్నాయి, మీరు వేయాల్సినవి ఉన్నాయి. రాష్ట్రానికి కూడా పెన్షన్లు ఒక్కటే కాదు, వాళ్ళు వేయాల్సినటువంటి అవసరం ఉంది. మీకు పిఎం కిసాన్ ఉన్నది, వాళ్లకు రైతు భరోసా, అంటే ఎక్కడి లెక్కలు అక్కడే ఉన్నాయి. మేము ఇవన్నీ చేస్తున్నాం కదా అని దీని గురించి మనం ఎగ్జామ్షన్ తీసుకునే వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి? వృద్ధులకు ఇక్కడ మీరు గట్టిగానే అడుగుతున్నారు. డెఫినెట్ గా వాళ్ళు ఇచ్చిన హామీ పట్ల మీడియా కూడా అడిగింది, ఇంకెప్పుడు పెంచుతారు అని చెప్పేసి. సో వాళ్ళ ఆ క్వశ్చన్ మనం పదే వాళ్ళని అడుగుతున్నాం, వాళ్ళ దగ్గర సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తాం. అధికారంలోకి మీరు సాచురేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో పెన్షన్లు వస్తాయి అన్నారు, లేకుంటే పెన్షన్ అమౌంట్ పెంచిస్తున్నామని అన్నారు. అది అడిగాం కదా, క్వశ్చన్ అడిగాం. మొదటి క్వశ్చన్ అది. వాళ్ళు ఖచ్చితంగా ప్రతిసారి దానికి సమాధానం చెప్పుకోవాలి, అది మనం అడిగాం. మీ గురించి అడిగిన వాటికి సమాధానం చెప్పుకుందామా లేదా ప్రశ్నతో వదిలేద్దామా? గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న దగ్గర మహిళలకు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల కింద పంపే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నారు. అక్కడ కొన్ని తీసుకుంటున్నారు, ఇక్కడ రాష్ట్రం తీసుకోవాల్సింది రాష్ట్రము. మీరు ఇవ్వకుండా మీరు చెప్పింది ప్రజలను మోసం చేసి దానికి కేంద్రాన్ని బాధ్యులను చేస్తామంటే అది కాదు కదా. కేంద్రం తన ఇచ్చినటువంటి మాట మేరకు అన్ని కూడా సమకూరుస్తున్నది. కేంద్రం ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఇంకా అన్ని కూడా మీరు అమలు పరుస్తలేరు. ఆయుష్మాన్ భారత్ ఎందుకు పరిపూర్ణంగా అమలు చేస్తలేరు? ఓకే. అండ్ ఇందిరా గారు, ఫైనల్ గా మీకు ప్రజల దగ్గర నుంచి కావచ్చు, ప్రతిపక్షాల దగ్గర నుంచి కావచ్చు, మీడియా దగ్గర నుంచి కావచ్చు, మీరు ప్రతి సందర్భంలో ఫేస్ చేసే క్వశ్చనే, మీరు మాట ఇచ్చారు, పెన్షన్లు పెంచుతామని మాట ఇచ్చారు, ఎప్పుడు పెంచుతారు? కొత్త ఇవ్వడం పట్ల ఖచ్చితంగా ఆహ్వానిస్తున్నాం. అండ్ ఇప్పటి వరకు కూడా కొత్త పెన్షన్లు అయితే అధికారికంగా అనౌన్స్మెంట్ ఆదాయాన్ని పెంచుతున్నారు. ప్రభుత్వానికి బాధ్యత ఉన్నది. ఎవరో చెప్తేనో మేము చేసే పరిస్థితులేమో 100% మా బాధ్యత నిర్వర్తిస్తాము. ఇచ్చినటువంటి పింఛన్ లో ఒక అడుగు ముందు పడింది, చేస్తామని రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి షురూ కాబోతుంది కాబట్టి బాధపడాల్సిన అవసరం లేదు. దీనిని కంటిన్యూగా చేసుకుంటూ పెంచినటువంటి పింఛన్ కూడా దీనికి యాడ్ చేస్తామని తెలియజేస్తున్నా. అయితే కేంద్రం నుంచి గత ప్రభుత్వం చేసినటువంటి మోసాల వల్ల, గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయం వల్ల, అప్పుల వల్లనే ఇవాళ ఒక్క నిమిషం లక్ష్మీనారాయణ గారు, ఇద్దరు ఒకేసారి మాట్లాడితే అర్థం అవ్వట్లేదు. దయచేసి ఇందిరా గారు, గత ప్రభుత్వం ఇంకా వద్దు, వాళ్ళ పక్కన కూర్చోండి. వాళ్ళ రాష్ట్ర మీ పైన నమ్మకంతోనే మీరు వచ్చారు, లేకపోతే మీరు వచ్చేవాళ్ళు కాదు. మీరు ఇస్తారనే కదా పెన్షన్లకు సంబంధించి మీ పైన పెద్ద ఎత్తున. నేను మొత్తం వాళ్ళు గాలి కొదలేలే, నేను వచ్చినప్పటి నుంచి 1,30,000 ఇచ్చిన, ఇంకా ఇవ్వడానికి మొదలు పెట్టినా, ఇస్తున్నా చెప్తున్నా. నేను నా టైం అయిపోలే కదా. ఓకే, చూద్దాం. ఇప్పుడు 2,25,000 పైగా కొత్త పెన్షన్లు ఇస్తారు.
15 నుంచి అప్లికేషన్స్ అట, దానికి సంబంధించి సీఎం గారు ఆ రోజే ప్రకటిస్తారు అని అంటున్నారు. దానికి సంబంధించి ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ రావాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. ఇందిరా శోభన్ గారు, దత్తాత్రేయ గారు, లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం ఆగదు.